భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వేడుక వైభవంగా జరుగుతోంది. కళ్యాణ రామయ్యకి మండపానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో మాంగళ్య ధారణ జరిపిస్తారు అర్చకులు. ఈ కమనీయ క్రతువును కనులారా చూసేందుకు 1,00,000 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఇప్పటికే భద్రాద్రి భక్తులతో నిండిపోయింది. సీతారాముల కళ్యాణం కోసం మిథిలా స్టేడియంలో షామియానాలు, చలువ పందిర్లు వేశారు. టికెట్లు కొన్న 16,980 మంది స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడనున్నారు. మరో 15,000 మంది స్టేడియం గ్యాలరీల నుంచి చూస్తారు. కళ్యాణ మండప ప్రాంగణంలో భక్తులు వీక్షించేందుకు 15 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు సమర్పిస్తారు. కళ్యాణోత్సవం ముగిశాక 351 కోట్ల రూపాయలతో ఆలయ విస్తరణ తొలిదశ అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలం దేవస్థానం అభివృద్ధిలో భాగంగా 586 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే 351 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భద్రాచలం దేవస్థానానికి ఒక మహర్దశ వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు చాలా నిర్లక్ష్యానికి గురైన భద్రాచలం దేవస్థానానికి సంబంధించి దాదాపుగా 585 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకంగా ఈసారి నిధులు కేటాయించారు. చెప్పాలంటే భద్రాచలం ఆనాడు రామదాసు ఆధ్వర్యంలో భద్రాచలం దేవాలయం నిర్మిస్తే ఆ తర్వాత దేవాలయం నిర్మించిన తర్వాత 1960లో మిథిలా స్టేడియంలో మంటపం కట్టడం జరిగింది. అప్పటి నుంచి భద్రాచలానికి ఎటువంటి నిధులు మాత్రం కేటాయించలేదు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం భద్రాచలం వచ్చిన సందర్భంగా భద్రాచలాన్ని మరో యాదాద్రిగా తయారు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో యాదాద్రికి ఇచ్చిన ప్రియారిటీ భద్రాచలానికి అసలు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం భద్రాచలం టెంపుల్ కి పెద్ద సంఖ్యలో అంటే 586 కోట్ల రూపాయలతో భద్రాచలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయం చేశారు. దానికి సంబంధించి కొద్దిసేపట్లో భూమి పూజ జరగనుంది. ఆ భూమి పూజకు సంబంధించి ఏర్పాట్లు అనేది కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ప్రధానంగా ఈవో దామోదర్ ఇక్కడ పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా అంటే రామాలయానికి అంటే కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలతో ఇక్కడ స్వామివారికి సమర్పించిన తర్వాత కళ్యాణం సమర్పించిన తర్వాత అనంతరం వచ్చి ఇక్కడ భూమి పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొదటి విడతలో 351 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ నిధులకు సంబంధించి ఇటువంటి పరిస్థితుల్లో మనం చూడవచ్చు. భద్రాచలం టెంపుల్ కి సంబంధించి దాదాపుగా మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. ఈ మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ప్రత్యేకత. అంటే మొత్తం భద్రాచలం పట్టణం